అందరికీ నమస్కారం. అమ్మ పాల ముంజలు అయితే చేస్తుందండి. ఇలాగ పాలు పెట్టుకుంది పొయ్యి మీద. అంటే పావు కేజీ నూకకే 3/4 లీటర్ల పాలు అయితే ఉండాలి. ఇందులో కొంచెం పంచదార ఎన్నపూస వేసుకుని పాలు మరిగాక ఇలాగ నూక వేసుకుని బాగా కలుపుకుని ఒక 5 నిమిషాలు అయితే కుకింగ్ చేసుకోవాలండి. ఇలా కుక్ అయిన తర్వాత పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం బూరెలు వేస్తాం కదండి, బూరెలకు మనం తూపాలు పెట్టుకుంటాం పూర్ణం అండి ఇది. ఇప్పుడు ఇలా ఉండలా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చేతికి నూనె రాసుకొని నూకతో చేసుకున్నాం కదండి, అది ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా నూనె రాసుకుంటూ బాగా స్టఫింగ్ అన్నది చేయాలి. ఎక్కడ ఖాళీ రాకూడదండి, లేదంటే లోపల పూర్ణం అంతా బయటకు వచ్చేసి మొత్తం పాడైపోతుంది ఆయిల్. అందుకని ఇలా ఇది ఒక్కొక్కటి వేసుకుని బాగా ఫ్రై చేయాలి. అన్నీ ఒకేసారి అయితే ఉదానికోటి అంటుకుపోయి బాగా రావండి. ఇది గోదావరి ఫేమస్ అండి, కోనసీమ ఫేమస్ మాట. అమ్మ చాలా బాగా చేస్తుంది. అమ్మ ఏది చేసినా కానీ చాలా బాగుంటుంది కదా. చూసారు కదా ఎంత బాగున్నాయో, పైన క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే పాల ముంజలు అయితే